అఖండ భారతం ఇప్పుడు క్రికెట్ మైదానంలో విశ్వరూపం చూపిస్తోంది. పేరుకది ప్రపంచ కప్, కానీ ఆడుతున్నది మాత్రం మనోళ్లే. అమెరికా నుంచి కెనడా వరకు, ఒమన్ నుంచి నెదర్లాండ్స్ వరకు ఎక్కడ చూసినా భారత సంతతి కుర్రాళ్లే చెలరేగిపోతున్నారు. ఒకప్పుడు బ్రిటిషర్లు ఈ ఆటను మనకు పరిచయం చేస్తే, ఇప్పుడు ప్రపంచానికి ఈ ఆటను మనం నేర్పిస్తూ ఉన్నాం. 20 దేశాలు, 40 మంది భారత సంతతి ప్లేయర్లు. ఇదొక యాదృచ్ఛికమా, లేక ఇండియన్ క్రికెట్ సిస్టమ్ సక్సెసా? అండర్ 19 వరల్డ్ కప్ లో మన కుర్రోళ్ళు కప్ కొట్టాక సోషల్ మీడియాలో ఒక్కటే నినాదం మారుమ్రోగుతోంది: ఇండియా అంటే క్రికెట్, క్రికెట్ అంటే ఇండియా. ఇది కేవలం అభిమానంతో అంటున్న మాట కాదు, అంకెలు చెబుతున్న అక్షర సత్యం. ఇప్పుడు మొదలవుతున్న మెన్స్ T20 వరల్డ్ కప్ నే చూద్దాం. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇందులో సగానికి పైగా జట్లలో మనోళ్లే కీలక పాత్రలో ఉన్నారు. ఏకంగా 40 మంది భారత సంతతి ఆటగాళ్లు విదేశీ జెర్సీలు వేసుకుని మైదానంలో దిగుతున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే భారత్ సాధించిన సాఫ్ట్ పవర్ విక్టరీ. ఒకప్పుడు వరల్డ్ కప్ అంటే ఆస్ట్రేలియా, వెస్టిండీస్, పాకిస్తాన్ పేర్లు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ట్రోఫీ ఎవరి చేతిలో ఉన్నా ఆ విజయంలో ఎక్కడో ఒక చోట భారత సంతకం కనిపిస్తోంది. బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఇండియాలో ఆడలేమని రాజకీయాలు మాట్లాడుతున్నాయేమో, కానీ వాస్తవం ఏమిటంటే, ప్రపంచ క్రికెట్ నుంచి ఇండియాను తీసేస్తే అక్కడ మిగిలేది శూన్యం అంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఎందుకంటే గ్రౌండ్ లో ప్లేయర్ల నుంచి స్టాండ్స్ లో ఫ్యాన్స్ వరకు అంతా ఇండియానే. ఇది వలస ప్రభావమా, లేక మన క్రికెట్ సిస్టమ్ సక్సెస్ అంటే నిస్సందేహంగా రెండు అని చెప్పాలి. బీసీసీఐ నిర్మించిన పటిష్టమైన అకాడమీలో గల్లీ క్రికెట్ నుంచి పుట్టుకొస్తున్న ప్రతిభ నేడు ప్రపంచ దేశాలకు క్రికెటర్లను సరఫరా చేసే ఫ్యాక్టరీగా మారింది. ఒకప్పుడు ఈ ఆట మనది కాదు అనుకున్న దేశాలు కూడా ఇప్పుడు భారతీయ మూలాలున్న ఆటగాళ్ల మీద ఆధారపడుతున్నాయి. ఒకప్పుడు ఇంగ్లాండ్ మనకు క్రికెట్ నేర్పితే, ఇప్పుడు మనం ప్రపంచానికి క్రికెటర్లను పంపిస్తున్నాం. ఈ 40 మంది ప్లేయర్లు కేవలం అంకెలు మాత్రమే కాదు, భారతీయ క్రికెట్ డిఎన్ఏ అని చెప్పుకోవచ్చు. ఈ డిఎన్ఏ ప్రపంచ వ్యాప్తంగా ఎంత బలంగా విస్తరించిందో చెప్పడానికి 40 మంది భారత సంతతి ప్లేయర్లే సజీవ సాక్ష్యం. ముఖ్యంగా అమెరికా ఖండం నుంచి వచ్చిన జట్లను చూస్తుంటే అది వరల్డ్ కప్ లేక మన రంజీ ట్రోఫీనా అన్న సందేహం కలుగుతోంది. కెనడా జట్టునే తీసుకుందాం. ఆ జట్టు కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా నుంచి అజయ్వీర్ హుండల్, అంశ్ పటేల్, హర్ష ఠాకూర్ వరకు ఏకంగా 11 మంది మనోళ్లే. అంటే దాదాపు ప్లేయింగ్ 11 మొత్తం భారత సంతతి వారే అని చెప్పవచ్చు. ఇక నవనీత్ ధాలివాల్, రవీంద్ర పాల్ సింగ్ వంటి వారు గత కొన్ని ఏళ్లుగా కెనడా క్రికెట్ కు వెన్నెముకగా నిలుస్తున్నారు. ఇక అమెరికా కథ కూడా తక్కువేమీ కాదు. ముంబై మైదానాల్లో రోహిత్ శర్మతో కలిసి నెట్స్ లో బౌలింగ్ చేసిన సౌరభ్ నేత్రావల్కర్ ఇప్పుడు అమెరికాకు ఆసరగా నిలుస్తున్నారు. ఇక గుజరాత్ అండర్ 19 టీమ్ కు కెప్టెన్ గా ఉన్న మొనాంక్ పటేల్ ఇప్పుడు అమెరికా భారతీయ జట్టును నడిపిస్తున్నాడు. సాయి తేజ ముక్కమల, మిలింద్ కుమార్, హర్షిత్ సింగ్ లాంటి వాళ్ళు అక్కడ మ్యాచ్ విన్నర్లుగా మారిపోయారు. వీరు కేవలం ప్లేయర్స్ మాత్రమే కాదు, ఆ జట్లను నడిపించే కెప్టెన్లు, కీలకమైన అటువంటి ఓపెనర్లు, డెత్ ఓవర్ స్పెషలిస్టులు కూడా. అమెరికా ఖండమే కాదు, ఒమన్ జట్టులో జతీందర్ సింగ్ కెప్టెన్సీలో మనోళ్ళు 7 ఆడుతున్నారు. యుఏఈ జట్టులో అలీషన్ షరాఫు, ఆర్యన్ శర్మ, మయాంక్ కుమార్ వంటి వారు స్టార్ ప్లేయర్లుగా ఎదిగారు. వీరంతా ఒకప్పుడు భారత్ లో అకాడమీల చుట్టూ, సెలక్షన్ ట్రయల్స్ చుట్టూ తిరిగిన వారే. ఇక్కడ విపరీతమైన పోటీ ఉండడంతో తమ ప్రతిభను వృధా చేసుకోకుండా ఖండాంతరాలు దాటి అక్కడ జాతీయ హీరోలుగా మారుతున్నారు. ఇండియా గడ్డ నుంచి క్రికెట్ ప్రపంచ వ్యాప్తంగా రాజ్యమేలుతోంది. మైదానంలో జెర్సీ రంగు ఏదైనా లోపల ఉన్నది మాత్రం భారతీయమే. నేపాల్, హాంకాంగ్, నెదర్లాండ్స్ ఇలా ఏ జట్టు చూసినా మన దేశీ ప్లేయర్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం వలస వెళ్లిన వారి విజయం కాదు, భారతీయ క్రికెట్ కోచింగ్, శిక్షణ ఎంతటి ప్రమాణాలను చాటి చెప్పే గొప్ప ఉదాహరణగా మనం చెప్పొచ్చు. అసలు ఈ రేంజ్ లో మన ప్లేయర్లు విదేశీ జట్లను ఎలా శాసిస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? నిజం చెప్పాలంటే ఇండియాలో టాలెంట్ పుష్కలంగా ఉంది. కానీ ఆ టాలెంట్ ను ప్రదర్శించడానికి ఇక్కడ ఉన్న పోటీ ప్రపంచంలో మరెక్కడా లేదు. టీమిండియాలో చోటు దక్కించుకోవడం అనేది ఒలింపిక్స్ లో మెడల్ గెలిచినంత కష్టంతో కూడుకున్నటువంటి పని. ఇక్కడ ఒక పొజిషన్ కోసం వందల మంది ప్రతిభావంతులు క్యూలో ఉంటారు. అందుకే ఇక్కడ అవకాశం రాని ప్రతిభావంతులు ఉద్యోగాల కోసమో, ఉన్నత చదువుల కోసమో అమెరికా, కెనడా, యూరప్ వంటి దేశాలకు వెళ్లి అక్కడ తమ క్రికెట్ కలను నెరవేర్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఐపీఎల్. ఈ లీగ్ ప్రపంచ క్రికెట్ ముఖ చిత్రాన్నే మార్చేసింది. ఐపీఎల్ కేవలం డబ్బులిచ్చే లీగ్ మాత్రమే కాదు, ప్రపంచ క్రికెటర్లను మలిచే ఒక యూనివర్సిటీగా మారింది. ఈ రోజుల్లో ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్పిన్ ను ఎలా ఆడాలో ఇక్కడే నేర్చుకుంటున్నాడు. ఒక
ఆఫ్ఘాన్ ప్లేయర్ వరల్డ్ స్టార్ గా మారడానికి ఐపీఎల్ వేదికగా వాడుకుంటున్నాడు. ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల ప్లేయర్లు కూడా మన లీగ్ లో ఆడి తమ ఆటను మెరుగుపరుచుకుంటున్నారు. ఒక ప్లేయర్ ఇండియా తరపున ఆడకపోయినా ఇండియన్ స్కూల్ ఆఫ్ క్రికెట్ ప్రభావం అతని మీద ఖచ్చితంగా ఉంటుంది. మన కోచ్లు, మన లీగ్స్, మన అకాడమీలు ప్రపంచ క్రికెట్ కు కొత్త పాఠాలు నేర్పుతున్నాయి. ఒకప్పుడు ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడితే గొప్ప అనుకునేవారు. ఇప్పుడు ఇండియాలో ఐపీఎల్ ఆడితేనే పరిపూర్ణ క్రికెటర్ అని ప్రపంచం నమ్ముతోంది. అందుకే ఇప్పుడు ప్రతి జట్టులోనూ ఒక ఇండియన్ టచ్ కనిపిస్తోంది. ఈ డామినేషన్ అనేది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. దశాబ్దాల తరబడి మన క్రికెట్ సిస్టమ్ పడిన కష్టానికి దక్కిన ఫలితం. మన ఆటగాళ్లు కేవలం క్రికెట్ ప్లేయర్లు మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్ గమనాన్ని మారుస్తున్న గేమ్ చేంజర్లుగా ఎదిగారు. వారు ఆయా దేశాల్లో ఎంతటి ప్రభావాన్ని చూపిస్తున్నారో తెలుసా? న్యూజిలాండ్ లో రచిన్ రవీంద్ర, ఈష్ సోధి, సౌత్ ఆఫ్రికాలో కేశవ్ మహారాజ్, వెస్టిండీస్ లో గుడాకేష్ మోఠీ, చివరకు నెదర్లాండ్స్ లో ఆర్యన్ దత్త. వీరంతా కేవలం క్రికెటర్లు మాత్రమే కాదు, ప్రపంచ వేదిక మీద భారతీయతను రిప్రజెంట్ చేస్తున్నటువంటి రాయబారులు. తాజాగా భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న 2026 ప్రపంచ కప్ లో మొత్తం 20 జట్లు పాల్గొంటుంటే అందులో 40 మంది భారత సంతతి ప్లేయర్లు ఉండడం అనేది ఒక అరుదైన రికార్డ్. వీరంతా వేరు వేరు జెండాల నీడన ఆడుతూ ఉండొచ్చు, కానీ వారి మూలాలు మాత్రం మన గడ్డ మీద ఉన్నాయి. వారు ఎక్కడ ఆడినా, ఎవరు ఓడించినా అంతిమంగా అది భారతీయ క్రికెట్ గొప్పతనమే అవుతోంది. అందుకే ఈ వరల్డ్ కప్ లో ట్రోఫీ ఎవరు గెలిచినా చివరికి విజయం సాధించేది మాత్రం భారతీయ క్రికెట్ సత్తానే. క్రికెట్ గ్లోబల్ గేమ్ అయి ఉండొచ్చు, కానీ దాని ఆత్మ మాత్రం ఇండియాలోనే ఉంది. ఈ 40 మంది ఆటగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా భారత క్రికెట్ పతాకాన్ని ఎగరవేస్తూ మన దేశంలో క్రికెట్ లో ఎంతటి లోతైన పునాదులు కలిగి ఉందో చాటి చెబుతున్నారు. ఒకప్పుడు విదేశీ జట్లు భారత్ ను చూసి నేర్చుకునేవి. ఇప్పుడు విదేశీ జట్లు భారతీయ ప్లేయర్లతోనే నడుస్తున్నాయి. ఇది కేవలం క్రీడ మాత్రమే కాదు, భారతదేశం సాధించిన ఒక గొప్ప సాంస్కృతిక విజయం. ఇతర దేశాలకు మన ఆటగాళ్లే దిక్కయ్యే స్థాయికి ఎదిగామంటే అది మన క్రికెట్ వ్యవస్థ సాధించిన అద్భుతం. ఈ 40 మంది రాయబారులు ప్రపంచ మైదానాల్లో మన దేశీ స్టైల్ ను ప్రదర్శిస్తుంటే చూసి భారతీయులు గర్వపడుతున్నారు.